మీ జీవితంలో కూడా తుఫాను లాంటి శ్రమలు పదే పదే మాటికి వచ్చి మిమ్మల్ని కలవరపెడుతున్నాయా? అయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఒకసారి సముద్రపు ఒడ్డునున్న రాళ్ళను చూద్దాం. ఆ రాళ్ళు కరకుగా ఎంతో కఠినంగా కనిపిస్తాయి. అయితే మాటి మాటికి వస్తున్న అలల తాకిడికి ఆ రాళ్ళు నున్నటి గుండ్రటి చక్కని ఆకర్షణీయమైన రాళ్ళుగా మారతాయండి. ఈరోజు నీ హృదయం కూడా కఠినమైన కరుకైన నీ స్వభావాన్ని దేవుడు మార్చాలని ఇష్టపడుతున్నాడు. అందుకే ఈ శ్రమలలో నిన్ను మృదువైన వ్యక్తిగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఒక శిల్పి కూడా చూడండి, శిల్పాన్ని చెక్కుతున్నప్పుడు పదే పదే సుత్తి దెబ్బలు చెక్కడము, ఒక కరుకైన రాతిని చక్కని శిల్పంగా, అందమైన ఆకర్షణీయమైన ఒక శిల్పంగా, బొమ్మగా మారుస్తాడు. అలాగే దేవుడు ఆ శ్రమలలో నిన్ను దేవుడు ఒక మృదువైన వ్యక్తిగా, ఒక దేవునికి ఇష్టమైన వ్యక్తిగా దేవుడు మార్చుకుంటాడండి. అలాగే నీ హృదయము యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది. 11వ అధ్యాయంలో రాతి హృదయాన్ని దేవుడు మాంసపు హృదయంగా మారుస్తాను, ఒక నూతనమైన వ్యక్తిగా మారుస్తానని చెప్తున్నాడు. అలాగే నీవు గనక నా వ్యక్తిగా మారిస్తే దేవుడు నిన్ను నిత్యము ఉబుకుచున్న నీటి ఊట వలె ఉంచుతాడంట. అంతేకాదు, నువ్వు పచ్చని చెట్లు వలె వృద్ధి పొందాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఆయన సిలువ యొద్దకు వస్తే ఆయన సిలువ యొద్దే నీకు సమస్త ఆశీర్వాదమునిచ్చి నీ పట్ల కృప చూపించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అట్టి కృప దేవుడు మీకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.